ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడి ఆస్ట్రాలజీ నుంచి పిఎస్ఏ రూల్ 40 ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ అనే బుక్ సంబంధించి 40 ప్రిన్సిపల్స్ 40 రూల్స్ అనమాట. ఇవన్నీ మనకి ఆథర్ అయిన రాఘవాచారి గారు అందించారు. అద్భుతంగా రీసెర్చ్ చేసి నాడీ గ్రంథాల నుంచి గ్రాప్ చేసి వాటిని మనకు అర్థం కావడానికి ఆయన ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేసి మనకంతా కూడా ఇచ్చారనమాట. సో చాలా గ్రేట్ అది. ఎందుకంటే ఒక నాలెడ్జ్ని షేర్ చేయడం అనేది, అంత రీసెర్చ్ కంటెంట్ షేర్ చేయడం అనేది అది ఇక మనం ఇంకా అది మాటల్లో చెప్పలేని విషయం, అందులోనూ అది అద్భుతమైన విషయం. ఇంకోటి ఏంటంటే మనకి నాడీ గ్రంథాలన్నీ కూడా ప్రిన్సిపల్స్, ఇగో ఈ రూలు ఇది అప్లై చేయన్నట్టు ఉంటుంది. కానీ రాఘవాచారి గారు మన కోసం ఏం చేశారంటే వీటన్నిటిని అంతా కూడా ఒక స్ట్రక్చరల్గా ఒక ఫ్రేమ్వర్క్ లాగా మనకు బిల్డ్ చేసి ఇచ్చారు. ఇగో పలానా ప్లానటరీ స్ట్రెంత్కి ఈ విధంగా అప్లై చేయి, ఈజీగా వర్కౌట్ అవుతుంది. పలానా హౌస్ అనాలిసిస్ని ఈ విధంగా చేయి, పలానా దశలో ఈ ఇంపార్టెంట్ బుక్తుల్ని ఇదిగో ఈ విధంగా పిక్ చేయి. మీరు ప్లానెట్ అనలైజ్ చేయడానికి మనకి ఎన్ని రకాల మార్గాలు ఇచ్చారు. ఒకటి, ప్లానెట్ని పట్టుకొని మనం నక్షత్ర దిగ్బలం అప్లై చేయొచ్చు. తర్వాత ఈ గుణాస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అప్లై చేయొచ్చు. తర్వాత పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ని చూడొచ్చు. నెక్స్ట్ జీవ శరీర అప్లై చేయొచ్చు. ఇలా ఉత్తమ ద్రేకాణం అప్లై చేయొచ్చు, భిన్న పాదాస్ అప్లై చేయొచ్చు. ఇలా ప్రతిదీ కూడా. ఇంకోటి ఏంటిది, పరివర్తన పాదాస్ అని, వర్గోత్తమాలు కాకుండా పరివర్తన పాదాస్ అని ఇంకోటి ఉంది ఉత్తమ ద్రేకాణంలో. రకరకాలుగా అప్లై చేసి మనం ప్లానటరీ స్ట్రెంత్ని ఎంత బాగా ఐడెంటిఫై చేయొచ్చు. హౌస్కి ఆక్యుపెంట్కి ఎంత బలం, దాని తర్వాత కారకుడికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత లార్డ్షిప్కి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, ఎలా చూడాలి, ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా చెప్పారు. ఇవన్నీ మనం ఆర్వీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫండమెంటల్స్ అన్నీ చేస్తున్నాం. ఒక చార్ట్ మీద ఈ రూల్స్ అన్నీ అప్లై చేసి ఒక చార్ట్ ఎలా రీడ్ చేయాలి, ఫండమెంటల్స్ అన్నీ ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడున్నాను ఆర్వీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్లో. ప్లేలిస్ట్ ఏరియాలో లర్న్ మీనా టు నాడీ అని తెలుగు అని ఉంటుంది. అది వెళ్ళారని అంటే మీరు లైన్గా 1 by 1 వీడియో చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోగలుగుతారనమాట. ఎనీవే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్లీ 40th ప్రిన్సిపల్కి మైల్ స్టోన్ అనమాట. సో చేరుకున్నాము. దీన్ని ఫినిష్ చేస్తే దాదాపు మీనా టు నాడీ సంబంధించి ప్రిన్సిపల్స్ ఫండమెంటల్స్ అన్నీ కవర్ చేసినట్టు. ఒక కేస్ స్టడీ కూడా చేసేసాను. ఇంకా కావాలంటే, ఎందుకంటే అన్ని 40 చార్ట్స్ కూడా బుక్లో కాకుండా వేరే చార్ట్స్ తీసుకుని మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసాం. ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంటుంది. ఇది కాకుండా ఇంకా కేస్ స్టడీస్ కావాలంటే, ఇంకా మీనా టు నాడీ మీద కేస్ స్టడీస్ కావాలని మీరు కామెంట్ చేయండి. మీరు కూడా ఏదైనా ఒక చార్ట్ మీద ఎంతో కొంత అనాలిసిస్ చేసి పోస్ట్ చేస్తున్నారనంటే, మీరు నేర్చుకుంటున్నారు అని ఇంట్రెస్టెడ్గా ఉన్నారనంటే ఇంకో 100 చార్ట్లైనా చెప్తా. కాకపోతే మీరు ఫస్ట్ మీ అనాలిసిస్, మీ ప్రయత్నం కూడా నాకు తెలియజేయాలి. తెలియజేయకుండా కేవలం బాగుంది అని అంటే మాత్రం కుదరదనమాట. ఓకే, సో చూద్దాం ఈయన ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఏంటంటే ఏదైనా ఒక చార్ట్లో కేంద్ర కోణాధిపతులు వెల్ పొజిట్ అవ్వడం కానీ వెల్ ప్లేస్డ్ అవ్వడం త్రూ నక్షత్రాస్ ద్వారా కనుక వచ్చినట్లయితే ఆ నేటివ్ ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉండేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారనమాట. అలానే లగ్నలాడు లగ్న స్టార్ లాడ్ని, ఎందుకంటే ఒక వ్యక్తి గురించి చెప్పడానికి లగ్నమే ఐడెంటిఫికేషన్ కాబట్టి ఆ లగ్నము లగ్న నక్షత్రము చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ బాగున్నారనంటే ఖచ్చితంగా ఆ నేటివ్ ఉన్నతమైన స్థితిలోనే ఉండేదానికి కారణమవుతుంది. ఇది ఒక స్త్రీ జాతకం అన్నమాట. లగ్నము గురు నక్షత్రంలో పడింది. లగ్నము గురు నక్షత్రంలో పడింది. గురువు ఎవరు? ఈ లగ్నానికి 7వ దశమాధిపతి, కేంద్రాధిపతి. ఈయన 3లో ఉన్నాడు కానీ చూడడానికి. కానీ ఎవరి నక్షత్రంలో ఉన్నాడయ్యా అంటే యోగకారకుడైన శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు పంచమంలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు. రాహుతో పరివర్తనం చెంది ఉన్నాడు. బోమ్ థియరీ ప్రకారం ఆయన న్యాచురల్ జోడియాక్ సైన్లో మూల త్రికోణంలో ఉంటూ 7వ రాశిలో బెనిఫిక్ ఇన్ ఆడ్ సైన్ అనే కాన్సెప్ట్లో, అంటే బేసి రాశిలో శుభగ్రహం కనుకున్నట్లయితే అది బలవంతుడు అవుతాడు. సో అందులోనూ విశేషంగా అక్కడ బాగుండడం వల్ల ఈ లగ్న నక్షత్రాధిపతికి ఎనలేని బలం వచ్చిందనమాట. కాబట్టి ద నేటివ్ ఇస్ ప్రామినెంట్ అనేది మనకి అర్థమవుతుంది. వెరీ వెరీ పాజిటివ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క ప్లానెట్ని బుక్లో ఎలా ఇచ్చిన్నారంటే 40th రూల్లో అన్ని ప్లానెట్స్ నవగ్రహాలకి దిగ్బలాలు వచ్చాయి. చాలా బాగుంది ఈ చార్టు. ఈజ్ ఫస్ట్ క్లాస్ ఇంజనీర్ అన్నట్టుగా రాశారనమాట. ఈ చార్ట్లో చూడండి, ఈ చార్ట్లో కూడా లగ్నలాడు చాలా బాగున్నాడు. లగ్నలాడు తన స్వనక్షత్రంలో ఉన్నాడు. అలాంటప్పుడు ప్రీవియస్ స్టార్ సాటర్న్కి వేయండి. సాటర్న్ యొక్క స్టార్ లార్డ్ అంటే ఇప్పుడు మనము లగ్నాధిపతిని చూడాలంటే లగ్నాధిపతి నక్షత్రాధిపతినే చూడాలి, అంటే సాటర్న్ అనమాట. సాటర్న్ యోగకారకుడైన శుక్రుడిని తన దశమ దృష్టితో చూస్తున్నాడు. గురువు ఎలా అయితే నక్షత్రంలో ఉన్నాడో ఇక్కడ శని యొక్క దృష్టి వల్ల యోగకారకుడితో కనెక్షన్ వచ్చింది. ఇది ఒకటి
అష్టమాధిపతి వ్యయాధిపతిని చూస్తున్నాడు, యోగకారకుడు ఆయన పంచమంలో ఉన్నాడు, పంచమాధిపతి పంచమంలోనే ఉన్నాడు. ఇంకోటి చూడండి, శని ఇన్ ద చంద్ర నక్షత్ర. చంద్రుడు గురువు చేత చూడబడుతున్నాడు. గురువు ఎవరు ఈ లగ్నానికి? సప్తమాధిపతి అవ్వడం వల్ల శనికి సప్తమ స్థానం విశేషం దిగ్బలం పొందుతాడు. కాబట్టి శని దిగ్బలాన్ని పొందడము యోగకారకుడితో సంబంధం అనేది విశేషమైన సంబంధం డౌట్ లేకుండా వచ్చింది. కాబట్టి లగ్నాధిపతి బాగున్నాడు, లగ్న నక్షత్రాధిపతి బాగున్నాడు. నేటివ్ బార్న్ ఇన్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ, రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. అలానే తన ఒక సొంత కంపెనీని, చాలా పెద్ద కంపెనీని రన్ చేయడం, ఎంప్లాయీస్ని ఆర్గనైజ్ చేయడం, మేనేజ్మెంట్ చేయగలగడం, ఇలాంటిదంతా కూడా చేయగలుగుతూ సక్సెస్ఫుల్గా ప్రొఫెషనల్గా బాగున్నారని చెప్పాలన్నమాట. పాజిటివ్. ఓకే. అలానే ఇంకా మిగిలిన గ్రహాలు చూడండి. రాహు సప్తమంలోనే దిగ్బలాన్ని పొందాడు. కేతువు రాహు యొక్క నక్షత్రంలో ఉంటూ రాహు గురువు చేత దశమాధిపతి చేత చూడబడుతున్నాడు. సో లగ్న అండ్ సప్తమంలో ఉన్న రాహుకేతులకు కూడా దిగ్బలం వచ్చింది. ఇప్పుడు మీరు 1, 4, 7, 10 హౌజెస్ని చూస్తే ఫస్ట్ లార్డ్ మెర్క్యూరీ, ఫోర్త్ లార్డ్ మెర్క్యూరీ అయిపోయిందా. ఫస్ట్ అండ్ ఫోర్త్ లార్డ్ అయిన మెర్క్యూరీకి స్టార్ లార్డ్ సాటర్న్. సాటర్న్ వెల్ పొజిట్ అయ్యాడా, బాగున్నాడు, అయిపోయిందా. తర్వాత 7th and 10th లార్డ్ కేంద్రాస్ అనమాట. 7th and 10th లార్డ్ అయిన జూపిటర్ యోగకారక నక్షత్రంలో ఉన్నాడా, బాగున్నాడా, అయిపోయింది. సో లగ్న నక్షత్రాధిపతి, లగ్నాధిపతి 1 and 4th and 7th and 10th 4 కేంద్రాలకి అధిపతి అయిన గురుబుధులు ఇద్దరు బాగున్నారు, వెల్ పొజిట్ అయ్యారు, వెల్ కనెక్ట్ అయ్యాడు యోగకారకులతో కూడా అనమాట. సో ఇది కూడా పాజిటివ్ అనమాట. నెక్స్ట్ ఏంటిది 1, 5, 9. సో ఈ 5th ఉన్న వీనస్ స్వక్షేత్రంలో ఎంత బాగున్నాడో మనకు అర్థమైంది. వీనస్ యొక్క స్టార్ లార్డ్ మనకి సప్తమానికి పరివర్తన ఉంది అంతే, కానీ ఆల్రెడీ బాగానే ఉన్నాడు అనమాట. నెక్స్ట్ 9th లార్డ్కి మనకి దిగ్బలం వచ్చింది. 1, 5, 9కి చూసుకుంటే 9th లార్డ్కి దిగ్బలం వచ్చింది. వీనస్కి దిగ్బలం రాకపోయినా ఓం థియరీ ప్రకారం చాలా బాగున్నాడు, పరివర్తన యోగంలో ఉన్నాడు కాబట్టి బలంగానే ఉన్నాడు. సో నో డౌట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు అన్ని ప్లానెట్స్కి కంపల్సరీ దిగ్బలం రావాలని రూల్ ఏమీ లేదు. చాలా ప్రామినెంట్ పర్సన్స్ అందరి చార్ట్లో కూడా అన్ని ప్లానెట్కి దిగ్బలం ఉండాలని ఏమీ రూల్ లేదు. దిగ్బలం లేకపోయినా, ఎగ్జాల్టేషన్ లేకపోయినా, లగ్న స్టార్ లార్డ్ వెల్ పొజిట్ అవ్వడం, ఏదో ఒక ఓన్ హౌస్ ఎఫెక్ట్ ఉండడం. ఎందుకంటే ఎగ్జాల్టేషన్ కన్నా ఓన్ హౌస్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు రాఘవాచార్య గారు, చూశారు కదా. సో ఎగ్జాల్టేషన్ కన్నా కానీ ఓన్ హౌస్లో ఉన్న ప్లానెట్ ఇంకా పవర్ఫుల్గా రిజల్ట్స్ ఇచ్చేదానికి, అది కనుక లీడ్ చేసి ఇవ్వాలని అనుకుంటే ఇంకా చాలా బలమైన రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణమవుతుంది. సో ఇక్కడ నేటివ్కి మనకి దశమాధిపతి, సప్తమాధిపతి అయిన వాడికి విశేషమైన యోగకారక కనెక్షన్ రావడం అనేది చాలా బాగా, ఇక్కడ వీనస్ అనేవాడు ఓన్ హౌస్లో ఉండడం అనేది బాగా రూల్ చేస్తున్నాడు. పంచమ స్థానమైన పూర్వపుణ్యస్థానం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణమవుతుంటుంది. రైట్, మీకు అర్థమైంది కదా. సో రూల్ ఇంతే అనమాట. కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు స్టార్స్తో వీటితో మంచి కనెక్షన్స్ వచ్చి దిగ్బలాలు ఇవన్నీ కనుక పొందినట్లయితే డెఫినెట్లీ వాళ్ళు చాలా మంచి పొజిషన్స్లో ఉండేదానికి కారణమవుతుంది. అర్థమైంది కదా. సో దాదాపు నేను 40 ప్రిన్సిపల్స్ కవర్ చేసేసాను. మీరు మీ ఫీడ్బ్యాక్ అంతా, ఓవరాల్ ఫీడ్బ్యాక్ని మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. మీ లైక్ కొడితే, ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో మీరు ఇది అర్థమవుతుంది, ఇది నచ్చుతుంది అని మాకు అర్థమవుతుంది. దాని మీద ఇంకెక్కువగా వీడియోస్ చేయడానికి మాకు స్కోప్ దొరుకుతుంది అన్నమాట. ఎందుకంటే మీకోసం నేను ఈ ఉన్న చార్ట్స్లో నుంచి ఈ రూల్కి ఫిట్ అయ్యే చార్ట్ని ఐడెంటిఫై చేసి చేయాలి. అండ్ నాకు ఎలా ఉంది అని అంటే మీనా టు నాడి ఒక చెప్పాను కదా, ఏరోప్లేన్ తోలుతున్నప్పుడు అన్ని రకాల స్విచ్లు ఒక దగ్గర బోర్డులో ఉన్నట్టుగా ఆ జీవశరీరం ఎక్కడ వాడాలి, నక్షత్ర దిగ్బలం ఎక్కడ వాడాలి, ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఆస్పెక్ట్కి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, యోగకారకుడి ఆస్పెక్ట్కి అంది, ఈ అన్ని పారామీటర్స్ వెయిటేజ్ ఇచ్చి ఓ దశని మనం రిజల్ట్స్ చెప్తున్నప్పుడు 100లో 100 ఇవ్వాలా, 70 ఇవ్వాలా, 78 ఇవ్వాలా, 77.4 ఇవ్వాలా, ఇలా పర్సంటేజ్ వైజ్గా మనం మాట్లాడచ్చు. ఎంత బాగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు, ఇంతవరకు ఎందుకు ఎవరు ఏమీ చేయలేదు అనే ఒక బాధ, తర్వాత చేయాలనే కోరిక, ఇలాంటివన్నీ కూడా నాకు చాలా ఉన్నాయి. కొంతవరకు మీనా టు నాడి సంబంధించి నేను అప్లికేషన్ ఏదైతే చేశానో ఎక్సెల్లో చేసేసానో, వీలైనంత వరకు ఒక ఎక్సెల్లో అసలు మీరు ఎఫ్మెరీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎఫ్మెరీస్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మనం ఆర్వీఏ ఎఫ్మెరీస్ కూడా ఒకటి తయారు చేసాము స్విస్ ఎఫ్మెరీస్ వాడి. వీటన్నిటి గురించి కూడా నాకు చెప్పాలని ఉంది. నెక్స్ట్ వన్స్ ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత, ఒక చిన్న మీట్ అయిపోయింది కాబట్టి దీని తర్వాత వచ్చే ఈ వీడియో తర్వాత వచ్చే వారంలోనే ఎప్పుడప్పుడు ఒక మీట్ కూడా ప్లాన్ చేసి డిస్కషన్ కూడా ప్లాన్ చేద్దాం. వీటి
డౌట్స్ అన్నిటికీ కూడా 40 వీడియోస్కి అలానే ఫండమెంటల్స్కి మీనా టూ నాడి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ బట్టి అడిగే డౌట్స్కి వాటికి కూడా ఆన్సర్ చేద్దాం. లైవ్లో కూడా కొన్ని చార్ట్స్ మీద మనం అప్లై చేయొచ్చు. మీరు అప్పటికప్పుడు చార్ట్ ఇస్తే కూడా మనం అప్లై చేసేది. ఎందుకంటే దీన్ని అసలు భావాలనే మనం వదిలేసేసి అంటే అసలు ఏమి కస్పులు అవన్నీ ఏం పట్టించుకోకుండా ఎంత ఈజీగా ఫింగర్ టిప్ మీద యాక్యురేట్ ప్రిడిక్షన్ చేయగలుగుతున్నాం. బాగుంది. ఓకే, అంటే మనం మన పాత పద్ధతులన్నీ వదులుకోలేము. కాకపోతే ఇది బాగుంది. దీనికి మనం అడిషనల్గా మళ్ళీ మనం డబుల్ చెక్ ప్రోగ్రెషన్ కానీ తర్వాత నెక్స్ట్ వేరే ఏదైతే రెట్రో రూల్ కానీ ఇవన్నీ మనం వెరిఫై చేసుకోక తప్పదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెట్రో రూల్ గురించి కూడా మాట్లాడదాం. ఎక్సెల్ ఉంది, రెట్రో రూల్ ఉన్నది, అన్నీ అప్లై చేసి మళ్ళీ ఒకసారి ప్రోగ్రెషన్స్ అప్లై చేసి అన్నీ కలిపి ఒకసారి చూడాలని కూడా మీకు చూపించాలని కూడా ఉందన్నమాట. ఇలా చాలా ఉన్నాయి. ఎనీవే నెక్స్ట్ వీడియోలో షార్ట్లీ కలుద్దాం, లైవ్ లాంటి దానిలోనే ఏదైనా కలుద్దాం. ఇవి కాకుండా జనరలైజ్డ్ టాపిక్స్ గురించి కూడా మాట్లాడేది చాలా ఉన్నాయి కంటెంట్స్. వాటిని ఇంట్రడక్టరీగా మాట్లాడి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద చేయాలని కోరిక కూడా ఉందన్నమాట. అంటే అంత డీటెయిల్గా ఇప్పుడు మేము 100 వీడియోలు చేసాము టాపిక్ మీద, మీకు నచ్చట్లేదు అనుకో, ఎందుకు ఒక మెయిన్గా ఒక వీడియో ఏదైతే ఇంట్రడక్టరీ ఇప్పుడు రెట్రో ఉంది 100 వీడియోలు చేయడం వేస్ట్. ఒక వీడియో కరెక్ట్ అయిన వీడియో చేసి అది మీకు నచ్చితే అప్పుడు ఎగ్జాంపుల్స్ గురించి చిన్న చిన్నగా మనం కమ్యూనిటీలో మాట్లాడుకుంటున్నాం, ఫోరంలో మాట్లాడుకుంటున్నాం, రకరకాలుగా వేరే ఏరియాల్లో కూడా మనం సింపుల్గా షేర్ చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు. ఆల్రైట్, షార్ట్లీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ డౌట్స్ అన్ని కామెంట్ చేయండి, మీ హ్యాపీనెస్ని లైక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ.